హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కొర్రెంలా అండి. కొర్రెంలలో మనం అపార్ట్మెంట్ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి G+5 ఫ్లోర్స్లో ఉందన్నమాట. బ్యూటిఫుల్ అపార్ట్మెంట్, రెడీ టు ఆక్యుపై అండి. ఆల్రెడీ ఇందులో వచ్చి ఉంటున్నారు, కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట కొత్తవి. సో ఇప్పుడు మనము హైవే నుంచి చూసుకుంటే కనుక వరంగల్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో కొర్రెంల విలేజ్కి ఆనుకొని ఈ సైట్. సో ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. సో చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళేసి మనం ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఫ్లాట్ సైజెస్ ఏంటి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో కింద వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారండి. సో దీంట్లో వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి సేమ్ సైజెస్లో ఉన్నాయి ఫ్లాట్స్ అన్నీ కూడాను 2 BHKనే. సో 2 BHKకి ప్రతి ఫ్లాట్కి వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఇది పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట. సో చుట్టూ కూడా ఒకసారి చూడండి. సో అపార్ట్మెంట్ చుట్టూ కూడానండి వాకింగ్ ట్రాక్ ఉంటుంది అండ్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. సో అక్కడ మూలకు చూస్తే మీకు పవర్ బ్యాకప్ ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 2 లిఫ్ట్స్ ఉన్నాయి అండ్ 2 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. 2 సైడ్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి 2 లిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. చుట్టూ కూడాను సీసీ కెమెరాస్, ఈచ్ ఫ్లోర్కు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయన్నమాట. లిఫ్ట్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. సో మనం ఇప్పుడు లిఫ్ట్లో వెళ్ళి ఒక ఫ్లోర్ చూద్దాం. సో చూడండి, మీకు కొర్రెంల విలేజ్ మొత్తం కనిపిస్తూ ఉంది. అక్కడ ఇన్ఫోసిస్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ అవన్నీ కూడాను, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్గా డెవలప్మెంట్ అయిన ఏరియా అండి ఇది. సో నియర్ బై అయితే ఇప్పుడు ఇక్కడ కొత్తగా కడుతున్నా కాబట్టి నియర్ బై కూడా గ్రీనరీ ఉంది. అక్కడ అవుటర్ రింగ్ రోడ్ కూడా కనిపిస్తూ ఉంది చూడండి, అవుటర్ రింగ్ రోడ్స్. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి A బ్లాక్ అండి. B బ్లాక్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. టోటల్ ఏరియా వచ్చేసి ఇది 2 acres అనమాట. సో నియర్ బై అన్నీ కూడా విల్లాస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అన్ని ఇండ్లు ఉన్నాయన్నమాట. సో మంచి లొకేషను, రెడీ టు ఆక్యుపై ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు. సో అన్ని ఫ్లాట్స్ కూడా సేమ్ సైజెస్లో ఉన్నాయి, 2 BHKనే ఉన్నాయన్నమాట. సో మనం వెళ్ళి ఒకసారి ఇప్పుడు ఫ్లాట్ చూసేద్దామండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక ఫ్లాట్ చూస్తానికి వచ్చామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. డోర్ వచ్చేసి టోటల్ కూడా ఇది టేక్తో చేశారు. సో ఇది డోర్ అనమాట. సో ఎంట్రన్స్. సో ఇది హాల్ అండి. చాలా స్పేసియస్గా పెద్ద హాల్ ఇచ్చారు. సో పైన ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారు ఇంక్లూడింగ్. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో బాల్కనీ ఇది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ కూడా చాలా బాగుంది చూడండి, అన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి. సో దీనికి ఆపోజిట్లో కూడా విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది, అంతా క్లీన్ చేసి పెట్టి. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఈచ్ రూమ్కి ఫాల్ సీలింగ్ కంపల్సరీ ఇస్తున్నారు. సో సెల్ఫ్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ టీవీ యూనిట్, మన టీవీ పెట్టుకునే విధంగా ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చారనమాట. సో దీని పక్కనే ఇది డైనింగ్ రూమ్, ఇది డైనింగ్ ఏరియా. సో చాలా స్పేసియస్గా ఉంది. సో డైనింగ్ ఏరియా, అలాగే పక్కనే మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు వాష్ ఏరియా లాగా వాడుకోవడానికి. సో ఇక్కడ మన వాషింగ్ మిషన్ కానీ వాష్ ఏరియా పర్పస్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కిచెన్. సో ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో ఇది
ఇక్కడ మనకు పూజా మందిరం ఏదైనా కబోర్డ్స్తో చేయించుకోవడానికి ఇక్కడ స్పేస్ వదిలారనమాట. సో మన చాయిస్ ప్రకారం ఇక్కడ చేసుకోవచ్చు పూజ గురించి. ఇక్కడ సింక్, ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట. సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఈ సెల్ఫ్స్ ఏంటంటే మనం కబోర్డ్స్ అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సో స్పేసియస్గా ఉంది చాలా. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. సో కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో దాని పక్కనే షింక్ ఇచ్చారు. సో దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవడానికి, లేదంటే కబోర్డ్స్ అవి ఇప్పుడు అందరు చేయించుకుంటున్నారు కాబట్టి సో కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. సో దీంట్లో కూడా ట్యాప్స్ కానీ టైల్స్ కానీ అన్నీ చాలా నీట్గా మంచివి ఇచ్చారనమాట. డోర్స్ కూడా మంచి డోర్స్ ఇచ్చారనమాట. టోటల్ ఫ్లాట్ ఇది వచ్చేసి 1071 SFTలో ఈ టోటల్ ఫ్లాట్ అనమాట. సో చాలా స్పేసియస్గా వచ్చాయి. ఈ అపార్ట్మెంట్లో ఎన్ని అయితే ఉన్నాయి, టోటల్ 60 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది టోటల్ ఫ్లాట్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 12 ఫ్లాట్స్ ఉన్నాయి. సో 12 ఫ్లాట్స్లో మనకు టోటల్ వచ్చేసి ఇది 2 acresలో ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ కింద కడుతున్నారు. ఏ బ్లాక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి అది 3000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. సో అందరికీ కూడా కార్ పార్కింగ్ వస్తుంది, బైక్ పార్కింగ్ వస్తుంది. దాంతోపాటుగా UDSA 47 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట. సో మీకు 45 lakhs ప్రైస్లో మీకు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో కలిపి ఫ్లాట్ వచ్చేస్తుంది అనమాట. పర్ SFT పరంగా చూస్తే కనుక మీకు 3950 రూపీస్ పడుతుందండి పర్ SFT. సో 1071 SFTలో ఒక్కొక్క ఫ్లాట్ ఉంది. దీంట్లో మీకు ఈ ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ టు నార్త్ వస్తున్నాయి అన్నమాట. సో మంచి లొకేషన్లో మంచి వాతావరణంలో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి. సో పక్కనే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో చేస్తారు, అది కూడా చూపిస్తాను నేను. అదైతే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందన్నమాట. దాంట్లో క్లబ్ హౌస్ కూడా వస్తుంది. సో దాంట్లో డిఫరెంట్ సైజెస్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో దాని ప్రైస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి 3500 వచ్చేసి క్యాష్ త్రూ ఉంది. ఒకవేళ లోన్ త్రూ వెళ్తే కనుక 4000 కోట్ చేస్తున్నారు. సో ఇదండి టోటల్ కూడా మీకు ఫ్లాట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో అక్కడ ఒకసారి వెళ్ళి మీకు అండర్ కన్స్ట్రక్షన్ కూడా చూపిస్తానండి. సో మనం ఇప్పుడు ఏ బ్లాక్ బిల్డింగ్లో ఉన్నాం కదా. సో బి బ్లాక్ అనేది ఇక్కడ కింద కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. సో ఇది వచ్చేసి టోటల్ 5000 SFTలో కడుతున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ వస్తాయన్నమాట ఫ్లాట్స్. 2 BHK 3 BHK అండ్ 4 BHK వరకు కూడా వస్తాయి. సో దీంట్లో క్లబ్ హౌస్ బిల్డింగ్ వస్తుంది, G+4 క్లబ్ హౌస్ బిల్డింగ్ వస్తుంది, G+4 వచ్చేసి అపార్ట్మెంట్స్ వస్తాయన్నమాట. సో దీంట్లో టోటల్ 90 ఫ్లాట్స్ వస్తాయి. సో మంచి లొకేషన్లో ఉంది. దీనిలో క్లబ్ హౌస్ ఉంటుంది కాబట్టి టెర్రస్ స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. క్లబ్ హౌస్లో ఏమేమి వస్తాయంటే మీకు బ్యాంకెట్ హాల్ వస్తుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, జిమ్ వస్తుంది, యోగా జోన్ వస్తుంది, దాంతోపాటుగా చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా వస్తుంది. సో అన్నీ అంటే ఒక క్లబ్ హౌస్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇస్తారు. దాంతోపాటు ఒక 500 స్క్వేర్ యార్డ్స్ పెద్ద పార్క్ కూడా ఇస్తున్నారు. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అవుతాయి అన్నమాట. సో బి బ్లాక్ అనేది. సో ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ పక్కనే ఉంటుంది. సో చూడండి, ఎవరికైనా మీ కన్స్ట్రక్షన్ పర్పస్లో అంటే అండర్ కన్స్ట్రక్షన్లో గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ది కావాలనుకుంటే దాంట్లో బుక్ చేసుకోవాలి. టైం వచ్చేసి 30 months ఇస్తున్నారండి. 30 monthsలో హ్యాండ్ ఓవర్ ఇస్తారు. సో ఒకవేళ రెడీ టు మూవ్ కావాలనుకుంటే ఏ బ్లాక్లో, దీంట్లో అయితే మీరు డైరెక్ట్ గృహప్రవేశమే చేసేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయి. సో లోన్ కూడా వస్తుంది. లోన్ వచ్చేసి LIC అండ్ SBI అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యాంక్స్ నుంచి టైఅప్ ఉంది. సో అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ వస్తుంది. అప్ టు 80 to 90% వరకు కూడా లోన్ వస్తుంది. మీరు ఓన్లీ 6 lakhs పే చేసి రిమైనింగ్ అంతా కూడా లోన్ కూడా వెళ్ళొచ్చు. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారండి. సో ఇదండి ఈరోజు మన వీడియో. సో మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం నా వీడియో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.